హాయ్ రా, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు కదా? ఇందక్కో ఏందో చూపిస్తున్నావు అనుకుంటున్నా. నేనైతే నైటు అన్నం వండినండి. అన్నం అంతా అట్లానే ఉండిపోయింది. మనకి ఎట్లయినా నైట్ అన్నం మింగుడు పడదు కదా, అందుకని తాలింపు వేద్దాం అనుకున్నా ఫస్ట్. కానీ డైలీ తినేటట్టు కాకుండా కొద్దిగా ఎగ్ ఫ్రైడ్ రైస్ లెక్క చేద్దామని ఐడియా వచ్చింది. ఈ ప్రాసెస్ అంతా మీరు చూసేయండి. నేనైతే ఇప్పుడు ఒక దాని గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. నార్మల్గా ఒక పూట వండుకున్న కూర ఇంకో పూట తినబుద్ధి కావట్లేదండి. నాకు ఒక్కదానికి అంతేనా, మీకు కూడా అంతేనా? మనమేం అంబానీ వారసులం కాదు కదక్క అనుకుంటుర్రా? నిజమేనండి, కానీ ఏం చేద్దాం, మనకైతే తినబుద్ధి కాదు. నేను డైలీ అనుకుంటా, ఈరోజు ఒక్కరోజు లాస్ట్ తినడం, రేపటి నుంచి డైటింగ్ చేద్దాం డైలీ అనుకుంటాం మేము. కానీ నెక్స్ట్ డే ఆకలికి ఆగలేక ఏదో ఒకటి తినేయడం, మళ్ళీ నెక్స్ట్ డే నుంచి ఆపేద్దాంలే అనుకోవడం. అందరూ ఇట్లనే చేస్తారు నాకు తెలిసి. ఎవరైనా అట్లా చేసేటోళ్ళు ఉంటే ఒక్కసారి కామెంట్ చేయండి. అయితే నేను ఇదివరకు చేసేదాన్ని, కానీ ఇప్పుడు నా వల్ల అస్సలు అవడం లేదు. ఇంట్లో ఉన్న పనులకి, పిల్లల్ని చూసుకోవడం, ఇంటిని చూసుకోవడం, అటు ఇటు తిరగడం, ఇంకెక్కువ అటు ఇటు ఉరుకులు పరుగుల వల్ల ఆకలి ఇంకెక్కువ అవుతుందే కానీ తగ్గడం లేదు అస్సలు. అయితే ఇట్లనే లిక్విడ్ డైట్ అని ఉంటుందంట. లిక్విడ్ డైట్ ఓన్లీ వాటరే తాగి ఒక ఆమె చనిపోవడం జరిగింది బాగా డైటింగ్ చేయడం వల్ల. అట్లని ప్రాణాల మీదకి కూడా తెచ్చుకోవద్దండి. మనం లిమిట్గా డైట్ చేయాలి. అసలుకే రైస్ బంద్ చేయడం వల్ల కూడా ఇబ్బంది ఉంటుంది. లేడీస్కి అయితే ఇట్లాంటి సమస్యలు చాలానే ఉంటాయి. ఆపరేషన్లు అవ్వడం వల్ల, పిల్లల్ని చూసుకోవడం వల్ల, డైలీ తినలేకపోవడం, మార్నింగ్ లేవడం, అట్లా చికాకులు ఉంటాయి కదా. టైంకి తినకుండా వెయిట్ గెయిన్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నేను చూస్తున్న ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో చెప్తున్నారు చాలామంది. నన్ను కూడా చాలామంది అంటారు ఈ మధ్య లావైనావు కానీ, అరే 3 ఆపరేషన్లు అయిన వాళ్ళు ఎట్టుంటారా, లావు అవుతారా బక్కగా అవుతారా? అయినా నాకు ఒకటి అర్థం కాదు. అయినా కూడా ఎవరిలా ఉంటే అది వాళ్ళకే ప్రాబ్లం అనిపిస్తుంది కదా, పక్కన వాళ్ళకి ఎందుకండి? అయినా ఈ మధ్య మన పని కన్నా పక్కన వాళ్ళ పని మీదే మనకి ఇంట్రెస్ట్ ఎక్కువైపోతుందండి. పక్కన వాళ్ళు ఏం చేస్తుర్రు, ఏం కూర వండుకుంటారు, ఎట్లా తింటుర్రు, ఎట్లా బతుకుతుర్రు అనేది ఏడుపు తప్పించి మిగతాది ఏం లేదు. మన ఇంట్లో ఏం చేద్దాం, మనం ఎట్లా ఎదుగుదాం, ఎట్లా సంపాదించుకుందాం అన్న ముచ్చటే లేదు. ఎవడైనా పక్కన వాళ్ళు బాగుపడితే వారవలేకుండా ఉండడం, భార్యాభర్తలు సంతోషంగా ఎటన్నా వెళ్తే వారవలేకపోవడం, పిల్లలు మంచిగా హెల్తీగా ఉంటే వారవలేకపోవడం, ఏదన్నా పని చేసి బాగుపడుతుర్రంటే ఇక ఏడుపు ఎట్లా ఉంటుందంటే అది బ్లాక్ మ్యాజిక్ అంటారు కదండి. దానికంటే కనుదిష్టే డేంజర్ అండి. నాకు చాలా 7 years మేము అనుభవించినాం అది. ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు పిల్లలు తొందరగా పుట్టినా కూడా అమ్మో వాళ్ళకి ఎమ్మటే పిల్లలు పుట్టిరుగా, ఎమ్మటే కడుపుతో ఉందిగా, మంచిగా కలిసి వస్తుందిగా అన్న లాంటివి ఉంటాయి. ఇట్లా అందరి మీద పడి ఏడవడం కన్నా ఎవరి పని వాళ్ళు చూసుకోవడం